దేవుని వాక్య భాగాలకు వెళ్దాం. వాక్య భాగాలకు వెళ్ళటానికి మునుపు మీకు ఒక స్టేట్మెంట్ చేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే మనము దేనినైతే మనము వేటినైతే అధికంగా మనము మన జీవితాల్లో నమ్ముతామో, గమనించండి, మన జీవితంలో మన ఆలోచనలో అధికంగా వేటిని గురించి ఆలోచిస్తూ వేటినైతే మనము నమ్ముతూ ఉంటామో అది మన జీవితం యొక్క ప్రవర్తనను కానీ మన జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. మీకు తెలిసినా తెలియకపోయినా మనము ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా అవి మనకి మన జీవితంలో జరిగిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా. అంటే మనం ఏ ఆలోచనల చేత నింపబడుతూ వేటిని గురించి మనము అధికంగా నమ్ముతూ ఉంటామో అవి మన జీవితం యొక్క ప్రవర్తనని మన జీవన శైలిని ఏం చేస్తూ ఉంటాయంటే అవి నిర్దేశిస్తూ ఉంటాయనేది మనం గ్రహించవలసిన సత్యం అనేది మీకు తెలియజేస్తున్నాను. సో మన జీవితంలో దైనందిన జీవితంలో అనేక రకాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, అవునా? రకరకాల విషయాల్ని మనం అధికంగా వేటి మీద మనం మనసు ఉంచుతామో అది మీరు నిజమైన వ్యక్తిత్వాన్ని కలిగిన వారుగా మీరు ఉంటారనేది బైబిల్ చెప్తున్న సత్యాన్ని మనం గ్రహించాలి ప్రియులారా. ఓకే, మన వాక్య భాగాలకు వెళ్దాం. మనం రోమీలకు రాసిన పత్రికని మనం ధ్యానం చేస్తున్నాము. గడిచిన 11 అధ్యాయాల్లో మనం ఏం చూసామంటే బైబిల్లో ఉన్న మానవునికి బైబిల్ చెప్తున్న మానవునికి పాపము రావటం ద్వారా దేవుని సన్నిధిలో నుంచి ఆ మానవుడు అనే మనము ఏమయ్యామంటే దేవునికి దూరం అయిపోయి దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేకపోతున్నాము. కానీ దేవుడు తన మహా ఉచిత కృపను బట్టి మానవులందరినీ మరలా తిరిగి తన దగ్గరికి తెచ్చుకోవాలని ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకాలకు పంపించి ఆయన సిలువలో మరణింపచేసి మానవులైన మనకి రక్షణను దయచేయాలని కోరుకుంటున్నాడు. ఆయన నీతిని మనకు ఆపాదించాలని, మన స్వనీతిని వదిలిపెట్టి దుర్నీతి క్రియలను విడిచిపెట్టి దేవుడు ఆపాదిస్తున్న ఆ నీతిని మన జీవితంలో కలిగి ఉండాలని దేవుడు ఈ గడిచిన 11 అధ్యాయాలు మనం చూసాం. మనం దేవుని నీతిని ఎలా పొందుకుంటాం, రక్షణ అనేది ఎలా పొందుకుంటాం మనం చూసాం. కేవలం మనము నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకునే యెడల మనము రక్షింపబడతామనేది గడిచిన 11 అధ్యాయాలు. అంటే దేవుడు కృప రక్షణ అనేది మానవులకి ఎంత సులువుగా చేశాడనేది గడిచిన 11 అధ్యాయాల్లో మనం చూసాం. సో మానవులైన మనమందరము దేవుని ఉగ్రత పాత్రులము అర్హులమే అని మనం చూసాము. అలాగే దేవుడు తన ప్రియకుమారుణ్ణి మన కొరకు మన ఉగ్రత అంతటను ఆయన మీద వేసి మన కోపాన్ని ఆయన మీద చూపించి మనల్ని ఆయనతో సంధి చేసుకొని ఆయనతో సమాధానపరుచుకొని తిరిగి తన సన్నిధిలోకి చేర్చుకోవడానికి ఇష్టపడుతున్న అటువంటి తండ్రి అయిన దేవుని మనం కలిగి ఉన్నామనేది గడిచిన 11 అధ్యాయాల్లో మనం చూసాం. ఇప్పుడు ఈ 12వ అధ్యాయంలో మనం ఏం చూడబోతున్నామంటే ఈ 12వ అధ్యాయం నుంచి చివరి వరకున్న అధ్యాయాలు, మిగతా అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో ఆ అధ్యాయాలన్నిటిలో దేవుడు మన పట్ల చూపించిన కృపను 11 అధ్యాయాల్లో రాసిన ఆ కృపా కార్యాన్ని, రక్షణ కార్యాన్ని గ్రహించిన మనము, రక్షణ పొందిన మనము ఇప్పుడు ఎలాగ జీవించాలి, ఒక క్రైస్తవుడిగా తిరిగి జన్మించిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఒక వ్యక్తి ఎలాగ జీవించాలి అనేది ఇక్కడ 12వ అధ్యాయం నుంచి రాస్తున్నాడు. మనం ఏమని చూసాం, ఈ రోమీలకు రాసిన పత్రిక రోమా పట్టణంలో ఉన్న సంఘంలో ఉన్న విశ్వాసులకి రాశాడు. ఆ సంఘంలో 2 రకాలైన విశ్వాసులు ఉన్నారు. ఒకరు యూదా మతంలో నుంచి రక్షణ పొందిన విశ్వాసులైతే మరొకరు అన్య జనాంగంలో నుంచి రక్షణ పొందిన విశ్వాసులు ఈ సంఘంలో ఉన్నారు. వీళ్ళందరికీ కలిసి రాసి ఇప్పుడు ఈ 12వ అధ్యాయంలో ఇద్దరికీ కలిపి సంఘం మొత్తానికి కలిపి రాస్తున్నారు. ఇప్పుడు మీరందరూ క్రీస్తునందు ఏక శరీరమై ఉన్నారు, మనమంతా ఒకటే, యూదుడని లేదు, గ్రీసు దేశుడని లేదు, అన్యజనులని ఎవ్వరూ లేదు, అందరము తిరిగి జన్మించిన మనమందరం ఏమై ఉన్నాము, మనమందరము దేవుని బిడ్డలమే, దేవుని కుమారులము కుమార్తెలమే, మనమందరము విశ్వాసులమే అని చెప్తూ ఇప్పుడు 12వ అధ్యాయాన్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాడు. ఈ 12వ అధ్యాయంలో మనం ఏమని చూస్తామంటే మనము మొదటి 2 వచనాల్లో దేవుడికి మనతో ఉన్న సత్సంబంధం అనేది ఎలా ఉంటుందో 2 వచనాలు రాస్తే 3 నుంచి అలాగే 3వ వచనంలో మనం మన సంబంధం ఎలా ఉండాలని రాస్తున్నాడు. అలాగే 4 నుంచి 16 వరకు సంఘముతో మన సంబంధం ఎలా ఉండాలి, అలాగే 17 నుంచి 21 వరకు మన శత్రువుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి, అలా రాస్తూ
13వ అధ్యాయంలోనేమో ప్రభుత్వానికి మనం ఎలా లోబడాలని రాస్తున్నాడు. 14-15 వచనాలేమో మనము తోటి విశ్వాసుల పట్ల, అంటే మనతో ఏకీభవించని విశ్వాసుల పట్ల మనం ఎట్లాగా మనం ప్రవర్తించాలనేది రాబోతున్న అధ్యాయాల్లో వీటన్నిటి మనం చూడబోతున్నాం. ఈరోజు 12వ అధ్యాయంలో మనం చూడబోతుంది ఏంటంటే, మనము దేవునితో ఎలా ఉండాలి, దేవుని పట్ల మన ఆరాధన ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, మన తోటి విశ్వాసులతో శత్రువుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలనేది ఈ 12వ అధ్యాయం మొత్తంలో మనం చూడబోతున్నాం. సో ఇప్పుడు ఈ మొదటి వచనాన్ని మనం గ్రహించాలంటే, మొదటి వచనంలో ఉన్న ఆ వాక్యాన్ని మనం గ్రహించాలంటే మొట్టమొదటిగా మీరు ఏమై ఉన్నారో తెలుసుకోవాలి. మానవుడు అనేవాడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. ఏంటంటే మనిషి ట్రైపార్ట్ బీయింగ్, ట్రైకాట్ అంటారు. ట్రైకాట్ అంటే ఏంటంటే త్రిత్వమై ఉన్నాడు. మానవుడు కూడా త్రిత్వమై ఉన్నాడు. ఎలాగంటే మనము శరీరం ఉంది, మనకి ఈ శరీరంలో ఇంకోటి ఏం నివసిస్తుంది, మన ఆత్మ, దేవుడు పెట్టిన ఆత్మ ఉంది. ఆ ఆత్మకి ఏముంది, ప్రాణము, మనస్సు, ఆలోచన, వివేచన, జ్ఞానము ఇవన్నీ కలిగి ఉన్నాడు. కొంతమంది వేదాంత పండితులు ఏమంటారంటే మానవుడు అనేవాడు ట్రైకాట్ కాదు, డైకాట్ అంటారు. డైకాట్ అంటే ఇద్దరే, అంటే శరీరం ఉంది కానీ ఆ శరీరంలో ఆత్మ నివసిస్తుంది. ఆ ఆత్మ ప్రాణము రెండు ఒకటే, ఈ రెండు ఏకమై ఉన్నాయి. ఈ రెండు ఏకమై ఉన్నాయి కాబట్టి అందుకని మనము చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మ చనిపోయిన తర్వాత, మనం శరీరం మృతతుల్యమైన తర్వాత మన ఆత్మ అన్నిటినీ ఫీల్ అవుతుంది. మనం చూసినట్లయితే ధనవంతుడు లాజరు కాంటెక్స్ట్లో అక్కడ ఆ ధనవంతుడు నరకానికి వెళ్ళినప్పుడు, పాతాళంకి వెళ్ళినప్పుడు నాకేమో వేస్తుందన్నాడు, దాహం వేస్తుంది అన్నాడు. ఒక చుక్క నీరు నా నాలుక మీద వేయమని అడిగాడు. సో ఆ దాన్ని ఉద్దేశించుకొని ఏమంటారంటే వాళ్ళు డైకాట్ అంటారు. అంటే మానవుడు అనేవాడు రెండు భాగాలు మాత్రమే, మూడు భాగాలు కాదు అని అంటారు. ఓకే, ఏది ఏమైనా మానవుడిలో ఏమున్నాయి, ఒక శరీరం ఉంది. ఆ శరీరంలో దేవుడు పెట్టిన ఆత్మ నివసిస్తుంది. ఆ ఆత్మకి ఒక మనస్సు, ప్రాణము, చిత్తము, వివేచన, జ్ఞానము ఇవన్నీ కలిగి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మూడు కలిగి ఉన్న మనము ఏం చేయాలని కోరుతున్నాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో త్రిత్వమై ఉన్న మనము మన దేవుని జీవితంలో ఒకసారి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23 చూద్దాం. దేవుడు మన జీవితంలో మనల్ని తయారు చేసినప్పుడు ఎట్టి రీతిగా తయారు చేశాడనేది అక్కడ తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో రాస్తున్నాడు. చూద్దాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా మీ ఆత్మయు, జీవమును, శరీరమును సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు, మీ ఆత్మ అంటున్నాడు, జీవము అంటే మన ప్రాణము, అలాగే మూడోది ఏమంటున్నాడు, శరీరము. ఈ మూడు అంటే ఏం చేయాలంట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. అంటే ఈ మూడు కూడా ఏమవుతాయంటే సంపూర్ణం చేయబడతాయి, కాపాడబడతాయి, నిందారహితంగా చేయబడబోతున్నాయి. సో మన జీవితంలో కలిగి ఉన్న ఈ మూడు. సో శరీరం అనేది ఉంది, శరీరంలో ప్రాణం ఉంది, ఈ ప్రాణము ఆత్మతో ఏకమై ఉన్నది. మనము ఈ మూడిటినంట నిందారహితంగాను సంపూర్ణముగాను ఆయన రాకడలో పరిపూర్ణంగాను చేయబడుతుంది. కాబట్టి ఈ శరీరాన్ని మనం ఎలా కాపాడుకోవాలనేది మొట్టమొదటిగా ఈయన రాస్తున్నాడు. చూడండి. అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కూడా ఒకసారి చూడండి, ఇంకా మరింతగా మీకు అర్థం అవడానికి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీరు ఎరుగరా, ఎవడైనను మీరు ఆ ఆలయం ఉన్నారు. సో ఇప్పుడు మన శరీరం ఏంటంట, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ ఎక్కడుంది, ఇప్పుడు ఆ ఆలయంలో ఉంది. ఆలయం అనే మీ శరీరంలో ఉంది. ఆ శరీరంలో దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీకు తెలియదా? మీకు తెలుసా? తెలుసు కదా అందరికీ. ఓకే, ఇప్పుడు నా శరీరము దేవుని ఆత్మకు
ఆలయమై ఉంది. ఆలయం అంటే ఏంటి? నివసించదగిన ఒక స్థలముగా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ స్థలముగా, నివసించే స్థలముగా ఉన్న ఈ శరీరాన్ని, ఈ ఆలయాన్ని, దీన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్తూ ఇక్కడ మనము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలోకి వద్దాం. చదువుదాం, అందరం తీద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి అన్నాడంటే మనం ఏం చేయాలి? పైన అధ్యాయంలో ఉన్న చివరి వచనాన్ని ఒకసారి చదువుదాం. 11వ అధ్యాయం 36వ వచనం. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక అని, ఆమేన్ అని రాశాడు. సో ఇప్పుడు మనం ఎవరి కోసం తయారు చేయబడ్డామంట? ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తం కలిగినవి. అది భూమి అయినా, సృష్టి అయినా, ఏదైనా సరే, నువ్వైనా నేనైనా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తం, ఆయన సమస్తమును, ఆయన నిమిత్తము, ఆయన కొరకు, ఆయన ద్వారాను మనమందరము చేయబడ్డాం. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనడని దేవుని వాత్సల్యములను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనిచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ దేవుడు ఏం కోరుతున్నాడంటే, పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మన అర్పణని, మన సజీవయాగంగా మన శరీరాలని ఆయనకి అర్పించుకోమంటున్నాడు, సమర్పించుకోమంటున్నాడు. ఇక్కడ మొట్టమొదటి మీరు గమనించాలి, దేవుని ఆలయమై ఉన్న మన శరీరాన్ని ఏం చేయమంటున్నాడు? ఈయన సజీవయాగముగా మీ శరీరాలని ఆయనకి సమర్పించుకోమంటున్నాడు. ఇప్పుడు సమర్పించుకోవాల్సింది ఏంటి? మనసు, ఆత్మ కాదు, మొట్టమొదటిగా శరీరాన్ని. సహోదరులారా, ఈ శరీరాన్ని సజీవయాగంగా సమర్పించుకోమంటున్నాడు. ఎలా సమర్పించుకోవాలంటే, మొట్టమొదటిగా ఇది ఎలా ఉండాలంటే, ఈ అర్పణ పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి, సజీవయాగంగా ఉండాలి, సజీవమైనదిగా ఉండాలి. 3 రకాలుగా ఉండాలి. ఈ 3 కలిగి ఉండాలి. మీ శరీరము దేవునికి అర్పించే ఈ అర్పణ, మీ శరీరాన్ని 3 విధాలు, ఈ 3 కలిసి ఉంటేనే అప్పుడు అది నిజమైన సజీవయాగమైన అర్పణగా ఉంటుంది. ఏంటంటే, మొట్టమొదటిది పరిశుద్ధమైన అర్పణ, రెండోది దేవునికి అనుకూలమైనది, అంటే దేవునికి ఇష్టానుసారమైనది, దేవునికి ఇంపైనదిగా ఉండాలి, మూడోది సజీవంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మన జీవితంలో దేవుణ్ణే సంతోషపెట్టాలనే కోరిక మనలో ఉన్నప్పుడు, దేవుణ్ణే సంతోషపెట్టాలి, దేవుణ్ణి మాత్రమే కలిగి ఉండాలి, మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, మనల్ని మనం దేవునికి సజీవయాగంగా, మనం ఉన్నపాటున సంపూర్ణంగా దేవునికి మనము అర్పించుకోవాలి. ఇక్కడ మనము ఈ అర్పణ గురించి వచ్చిన సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం మనం గమనించాలి. పాత నిబంధనలో కూడా ఏం చేస్తారు? యూదా సాంప్రదాయం ప్రకారం, యూదుల ఆచారం ప్రకారం, దేవుడిచ్చిన వారికి ఆజ్ఞ ప్రకారం వారు బలి అర్పణ చేసేవాళ్ళు. ఆ బలి అర్పించే ఆ బలి పశువు ఎలా ఉండాలని చెప్పాడు దేవుడు వారికి? ఏమని ఆజ్ఞించాడు? నిందారహితంగా ఉండాలి, అది మచ్చలేనిదిగా ఉండాలి, కుంటిదిగా ఉండకూడదు, అది పరిశుద్ధంగా ఉండాలి. అటువంటి అర్పణ తీసుకొచ్చి దేవునికి ఏం చేయాలి? అది తొలిచూలుదై ఉండాలి మళ్ళా. సో ఇది ఏం చేయాలంటే, అటువంటి అర్పణ తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించమనుకోరాడు. ఆ అటువంటి అర్పణను దేవుడు ఏం చేస్తాడంటే, దానిని స్వీకరించి వారి పాపములన్నిటిని క్షమిస్తాడు. అలాగే ఇప్పుడు కూడా మన జీవితంలో కూడా ఈ నూతన నిబంధనలో మనము ఎటువంటి బలులను, మనమేమి జంతువులు తీసుకొచ్చి మనం బలించాల్సిన పని లేదు, కానీ మనమే బలి పశువులుగా ఉన్నాం. ఈ కొత్త నిబంధనలో దేవుడు ఇప్పుడు కూడా బలి అడుగుతున్నాడు, కానీ ఆ బలి పశువు ఎవరు? నువ్వు, నేనే. సో ఈ బలి పశువు, ఈ శరీరం ఎలా ఉండాలంట? ఎలా అర్పించాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి, అది దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి, మూడోది సజీవంగా ఉండాలి. పాత నిబంధనలో ఆ బలిపీఠం మీద పెట్టినప్పుడు బతికున్న దాన్ని పెట్టేవాళ్ళ, చంపేసిన దాన్ని పెట్టేవాళ్ళ? చంపి దాని రక్తాన్ని ఒలికిచ్చేసేసి దాన్ని ఖండాలుగా ఖండించి దేనికి పాటలను తీసి దాని అంతరములన్నిటిని, ఆ ఫ్యాట్ అంతటిని తీసుకొచ్చి అప్పుడు ఆ దహన బలి మీద వాటిని అర్పించేవారు. కానీ ఇక్కడ నూతన నిబంధనలో దేవుడు ఏమంటున్నాడు? సజీవంగా ఉండాలంట. అంటే మీరు బ్రతికుండంగానే మీరు యాగం చేయాలి. అది ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, అది దేవునికి అనుకూలమైనది, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అటువంటి అర్పణను మీరు అర్పించినప్పుడు మీ శరీరాలను అట్టి రీతిగా దేవునికి ఏం చేయాలంట? సమర్పించుకోవాలి. ఇక్కడ అర్పణ అంటే ఏంటి అంటే సమర్పించుకోవటం.
సో ఎప్పుడైతే ఈ శరీరాన్ని దేవునికి మనం అప్పగించుకుంటామో, మనము మన జీవితంలో మన శరీరాన్ని మొట్టమొదటిగా, ఈ శరీరం ఏమైంది? దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నది, నిలయమై ఉన్నది. దేవుని ఆత్మ అంటే గుర్తుకొచ్చింది. ఈరోజు యాక్చువల్గా హీబ్రూ క్యాలెండర్ ప్రకారం ఈరోజు పెంటెకోస్ట్ డే. దాదాపు 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు తిరిగి మరణించి లేచిన తర్వాత 40 దినాల తర్వాత కరెక్ట్గా 50 దినాన ఏమవుతుందంటే, ఈ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఆ మేడగదిలో వారి మీద దిగి వచ్చి వారి ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు జరిగించి దేవుడు ఆత్మ వారిలో వచ్చి నివసించటానికి దేవుడు తన కృప చూపించి ఆయన వెళ్ళి తన ఆదరణకర్తను మన కోసం పంపించాడు. ఇప్పుడు ఆయన ఆత్మ ఎవరిలో వసిస్తుంది? నీలో నాలో నివసిస్తుంది, మనలో నివసిస్తున్నాడు ఆయన. సో ఆయన నివసించటానికి యోగ్యమైన ఆలయాలుగా దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధపరచుకోమంటున్నాడు. దేవుని ఆత్మ ఎక్కడుంటుంది? దేవుని సన్నిధి ఎక్కడుంటుంది? పరిశుద్ధంగా ఉండే స్థలంలోనే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మీ శరీరాలను ఏం చేయమంటే పరిశుద్ధమైనది గాను, దేవునికి అనుకూలమైనది గాను, దేవునికి ఇష్టమైనది గాను సజీవ యాగంగా మీ శరీరాలని ఆయనకి సమర్పించుకొనండి అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఇప్పుడు సజీవ యాగం అంటే ఏంటి అని చూద్దాం. సజీవ యాగం అంటే ఏంటి? సజీవ యాగం అంటే ఏంటంటే ఇతరులను ప్రేమించటం, మనల్ని హింసించే వారిని ప్రేమించటం. ఇది చాలా కష్టం కదా, మనల్ని దూషిస్తున్న వారిని ప్రేమించటం. అందుకని ఆయన అన్నాడు సజీవ యాగంగా మనం ఏం చేయాలంటే ఆయనకి బలులని అర్పించాలి, సమర్పించాలి. సో ఇప్పుడు సజీవ యాగంగా అంటే ఏంటంటే ఇతరులను ప్రేమించటం, అలాగే దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించటం. మనం కేవలం భక్తి మాత్రమే చేసి దేవుని ఎడల భయం లేదనుకోండి, మన జీవితంలో అది అర్పణ దేవునికి ఇష్టమైన అర్పణగా ఉండదు, అది సజీవ యాగమైనది ఉండదు. అలాగే మనకు సమయం దొరికినప్పుడల్లా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఈ నూతన నిబంధనలో మనము ఏ బలులు అర్పించాల్సిన పని లేదు. ఇది ఒక యానిమల్ని తీసుకొచ్చి, జంతువుని తీసుకొచ్చి. కానీ ఏం చెప్పాను మీకు? మనమే ఒక బలి పశువుగా ఉన్నాం, మనమే సజీవ యాగంగా మనం బలులు అర్పించాలి. ఈ నోటి ద్వారా దేవునికి ఏం చేస్తామంటే మన స్తుతులతో దేవునికి స్తుతి యాగాన్ని మనము అర్పించేవాడు ఏం చేస్తున్నాడంట? దేవునికి మహిమ చెల్లిస్తున్నాడు, అర్పణను చెల్లిస్తున్నాడు అనేది దేవుని వాక్యం తెలియజేసింది. కాబట్టి సజీవ యాగముగా అంటే, యాగం అంటే సజీవంగా యాగం చేయటం అంటే ఏంటంటే మన తోటి వారిని ప్రేమించటం, అలాగే దేవుని యందలు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించటం, స్తుతించటం, అలాగే మన శరీరాలని అంట మరి ముఖ్యంగా పరిశుద్ధమైన శరీరాలుగా, వీటిని పరిశుద్ధమైన పాత్రలుగా ఉంచుకోవాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. ఎలాగంటే పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఈ శరీరము ద్వారా ఎటువంటి అపవిత్రమైన కార్యాలు చేయకూడదు. ఇది సజీవ యాగం. ఎందుకు? ఈ శరీరం ఏమై ఉందంట? మళ్ళీ చెప్తున్నాను, దేవుని ఆత్మకు ఆలయమై ఉంది, నివసించే స్థలమై ఉంది. సో ఈ ఆలయము మనం చూసినట్లయితే పాత నిబంధనలో ఆ ఆలయాన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచేవారంటే, ఇప్పుడు కూడా మేము కూడా ఏం చేస్తాం, ప్రతి శనివారం పూట మనం వచ్చి ఆరాధన చేయడానికి ఇదంతా మనకి అన్నీ సెట్ చేసుకుంటాం. అలాగే మనము కూడా మన శరీరమైన ఈ శరీరాన్ని, దేవుని ఆలయం ఉన్న ఈ శరీరాన్ని దేవుడు నివసించటానికి, దేవుడు వచ్చి ఆ స్థలములో నివసించదగమైన ప్రాంతముగా, స్థలముగా దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే శరీరాన్ని ఏది పడితే అది చూసేసి, ఏది పడితే అది మాట్లాడేసి, ఏది పడితే అది వినేసిన తర్వాత ఇది దేవుని ఆత్మ నివసించడానికి యోగ్యమైన స్థలంగా ఉంటుందా? అది సజీవ యాగమైన బలి అర్పణగా అర్పించదగిన ఒక బలి అర్పణగా ఆ శరీరం ఉంటుందా? ఉండదు ప్రియులారా. సో అందుకని ఏమంటున్నాడంటే సజీవ యాగంగా అర్పించాలంటే కొన్ని మనం వదిలేసుకోవాలి. ఇప్పుడు ఆ బలి పశువు ఏం చేస్తుంది? బలి పశువుగా, బలి అర్పణగా ఆ బలిపీఠం మీదకి ఎక్కాలంటే ఏం చేయాలి? మొదటగా ఆ జీవి ఏం చేయాలి? ఆ జంతువు ఏం చేయాలి? తన ప్రాణాన్ని వదిలేసుకోవాలి, రక్తం ఒలికించబడాలి. ఆ రక్తం ఒలికించబడిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడే దాన్ని తీసుకెళ్ళి ఆ బలిపీఠం మీద పెట్టి దాన్ని అగ్నికి అర్పిస్తారనమాట, దేవునికి. సో మనము కూడా ఏం చేయాలంటే సజీవ యాగముగా దేవునికి మన జీవితాలను అర్పించాలంటే ఇవి ఉండేలాగా మీ జీవితంలో ఖచ్చితంగా చూసుకొని ప్రియులారా. ఈ శరీరముతో మనము చేసే క్రియలను బట్టి మన ఆత్మ అపవిత్రపరచబడుతుంది. మీకు తెలుసు అది. మనం శరీరంతో చేసిన క్రియలను బట్టి మన మనసు కల్మషమై మన ఆత్మ అపవిత్రపరచబడుతుంది.
అందుకనే మనం శరీరంతో చేసిన పాపాలను బట్టి మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నిత్య నరకానికి వెళ్తుంది. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. నా శరీరం వేరే, నా శరీరం నా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తుంది, నా ప్రాణ ఆత్మ మాత్రం దేవుని సన్నిధిలో ఉండాలంటే అది అసలు అవ్వనే అవ్వదు. దేవుని న్యాయానికి, దేవుని యొక్క నీతికి వ్యతిరేకంగా ఎప్పుడు ఆయన చేయడు. సో అందుకనే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే సజీవ యాగముగా మన శరీరాలని పరిశుద్ధముగా, దేవునికి అనుకూలమైన యాగముగా మన శరీరాలు ఏం చేయాలి? దేవునికి అర్పణగా ఆయన సన్నిధిలో మనం అర్పించాలి. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా అంట ఆయన తన శరీరాన్ని సజీవ యాగంగా అర్పించడానికి ఆయన ఆత్మరూపంలో వచ్చి శిలువ యాగం చేసి వెళ్ళిపోయాడా, లేకపోతే శరీర రూపంలో వచ్చాడా? శరీర రూపంలో వచ్చాడు. శరీర రూపం దాల్చి మానవుల పాపముల కోసం ఆయన శిలువలో మరణించాడు కాబట్టే మనకందరికీ ఈ రక్షణ భాగ్యం అనేది వచ్చింది. ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక శరీరాన్ని ఆయన కావాల్సింది కాబట్టి శరీర రూపంలో కన్యమరే గర్భాన యేసుప్రభు వారు జన్మించి దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చారు. ఇప్పుడు ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మను ఆదరణకర్తను మనలోకి పంపించి మనలో ఆయన ఉండి ఇప్పుడు ఆయన చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని ఏం చేస్తున్నాడంటే మన ద్వారా, ఈ శరీరముల ద్వారా ఆయన మన ద్వారా ఏం చేస్తున్నాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మనల్ని సజీవ యాగంగా మన అర్పణని అర్పించమని కోరుతున్నాడు పిల్లారా. కాబట్టి మనము మన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలా లేదా? కాపాడుకోవాలి. సో మొట్టమొదటిది. ఇప్పుడు రెండో దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు రెండోది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగటం వలన రూపాంతరం పొందండి అంటున్నాడు. ఓకే, ఇక్కడ మనకి రెండు మాటలు కనబడుతుంది. ఈ లోక మర్యాదను అనుసరింపక అనేది ఒకటైతే, మీ మనస్సు మారి నూతన మగటం వలన రూపాంతరం పొందుడి అని చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లోక మర్యాదను అనుసరించకూడదు. లోక మర్యాదను అనుసరించకూడదు. అనుసరింపక ఒకటి వదిలిపెట్టి ఇంకోటి దాన్ని చేయమంటున్నాడు. అంటే మనం గమనించండి, మనం ఒకటి నేర్చుకోవాలంటే ఒకటి వదిలేసుకోవాలి. టు లెర్న్ సంథింగ్ వీ హ్యావ్ టు అన్లెర్న్ సమ్ థింగ్స్. కొన్ని విషయాల్ని నేర్చుకోవాలంటే కొన్ని విషయాలు మనం వదులుకోవాలి. సో అందుకని ఏమంటాడంటే మనము మనస్సు మారి నూతనం అవ్వాలంటే ఏం చేయాలి? మనం లోక మర్యాదను మనము అనుసరించకూడదు. అలాగని మనము రూపాంతరం చెందేలాగా ఏం చేయాలంటే దేవుని చిత్తం మీద తెలుసుకోవాలంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలంటే, చిత్తాన్ని తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా జరగాల్సింది మనస్సు మారి నూతనం అవ్వాలి. చూడండి, మనం శరీరము కూడా 3 భాగాలని చెప్పా. పాత నిబంధనలో దేవుని ఆలయం ఎలా ఉండేది? 3 భాగాలుగా ఉండేది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు మీరు కూడా ఏమైనారంటే దేవుని ఆలయం అన్నాడు దేవుడు. ఇప్పుడు ఈ పైన కల్పించేది ఏంటిది? ఆవరణం. ఇప్పుడు లోపల మన మనస్సును చూసారా, మన ప్రాణమును చూసారా, అదేంటంటే అది పరిశుద్ధ స్థలం. మనము ఈ పరిశుద్ధ స్థలాన్ని కూడా ఏం చేయాలంటే దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకునేలాగిన ఈ మనస్సు అంటే ఏమవ్వాలంటే నూతనం అవ్వాలి. నూతనం అవ్వటం వలన రూపాంతరం చెందాలి. ఇది ఎలా ఉండాలంట? ఉత్తమమైనదిగా ఉండాలి, అనుకూలమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా ఆవరణములో నుంచి మనం ఎక్కడికి రావాలి? పరిశుద్ధ స్థలంలో. ఇప్పుడు ఈ ఆవరణం పరిశుద్ధపరిచాం, శరీరాన్ని మంచిగా కాపాడుకున్నాం అనుకుందాం. ఇప్పుడు లోపల ప్రవేశించిన తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి వచ్చాం. పరిశుద్ధ స్థలంలో ఏమైందంటే మన మనసు అనే పరిశుద్ధ స్థలాన్ని మీకు చెప్తున్నాను. మీకు ఈ మనసు ఏం చేసిందంటే తిరిగి జన్మించాం, ఆవరణంలోనికి ప్రవేశించాం. ఇప్పుడు ఈ మనసు ఏమవ్వాలంటే లోక మర్యాదను అనుసరించక, లోకపు తీరును మనం అనుసరించకుండా ఇప్పుడు ఈ మనసు ఏం చేయాలంటే నూతనముగా అవ్వాలి. మారు మనస్సు అని రాశాడు, అదే కదా, మనస్సు మారి అని రాశాడు. మనసు మారడం అంటే ఏంటి? మారు మనస్సు అనుకుందాం, మనసు మార్చుకుందాం అనుకుందాం. ఏంటది? ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మీలో ఎవరైనా నేను
పేరాలు వెళ్తాను అనుకున్నారు. కానీ ఏం చేశారంటే మనసు మార్చుకొని వేటపాలెం వెళ్ళారు. ఏం చేసినట్టు మీరు? మనసు మార్చుకున్నారు. అలాగే మనము కూడా ఏం చేయాలంటే లోక మర్యాదను అనుసరించకుండా దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఏం చేయాలి? మీరు మనసుని మార్చుకోవాలి. సో యూటర్న్ తీసుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఆ మనసు మారిద్దో అప్పుడు ఏం చేస్తారంటే ఈ లోక మర్యాదను మీరు అనుసరించక దేవునికి అనుకూలమును సంపూర్ణమును ఉత్తమమైన దేవుని చిత్తమేదో దానిని వెంటాడడానికి మాత్రమే మీరు ప్రయత్నం చేస్తారు. ఇది చెయ్యాలంటే ఆ చిత్తాన్ని తెలుసుకోవాలంటే మనసు మారాలి. మనసు మారటం వల్ల ఏమవుతుందంటే మనము రూపాంతరం చెందుతాం. రూపాంతరం చెందడం అంటే మన మనసు మారే కొద్ది ఇది ఆన్ గ్రోయింగ్ ప్రాసెస్. రక్షణ అనేది వెంటనే మన ఆత్మకు వచ్చేస్తుంది. కానీ మన శరీరములో క్రియల ద్వారా చేసే పాపాలకి మన మనసుతో మనం చేసే ఆలోచనలకి ఇది రూపాంతరం అనేది ఒకసారిగా జరగదు. అది ఆన్ గోయింగ్. మనం డే బై డే మనము దినాలు గడిచే కొలది ఆత్మలో దేవుని సన్నిధిలో వాక్యంతో మనం సమయం గడిపే కొలది ప్రార్థనలో ఆయన సన్నిధిలో ఉండే కొలది ఏమవుతుందంటే మన మనస్సు అనేది రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది మనస్సు మారి రూపాంతరం పొందుడి అని అన్నాడు, రాశాడు. అదే రాసింది. పొందారు అని అన్నాడా? పొందుడి అంటే ఏంటి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అంటే ఇది ఫ్యూచర్లో కూడా కొనసాగుతుంది. కాబట్టి దీని మీ మనస్సు అనేది రూపాంతరం చెందేలాగా మీరు ఏం చేయాలంటే మనసును మార్చుకోండి. ఇంతకుముందు ఒకప్పుడు ఏం చేశారంటే మీరు లోకరీతిగా మీరు ఆలోచించారు, లోక ఆశలను అనుసరించి మీరు జీవించారు, లోకపు తీరుగా మీరు ప్రవర్తించారు. కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ మనస్సును మార్చుకోనండి, నూతనమవేలాగా చూసుకోనండి. అప్పుడు ఏమవుతుందంటే రూపాంతరం చెందుతుందని చెప్తూ ఇక్కడ ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు మనము గనక లోక ఆశల చేత గనక మనము నియంత్రించబడుతున్నట్లయితే లోకానుసారంగా మనము ప్రవర్తించేవారుగా లోక మర్యాదను అనుసరించి జీవించేవారుగా ఉంటాం. అలా కాకుండా మనము దేవుడు చేత నియంత్రించబడినట్లయితే మన ఆలోచనలు ఏమవుతాయంట? రూపాంతరం చెందుతాయి. సో ఇఫ్ ద వరల్డ్ కంట్రోల్స్ అవర్ థింకింగ్ వీఆర్ కన్ఫర్మింగ్ టు ద వరల్డ్. ఇఫ్ గాడ్ కంట్రోల్స్ అవర్ థింకింగ్ వీఆర్ ట్రాన్స్ఫార్మర్స్. సో ఇది మీకు అర్థం అవ్వాలంటే ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇజ్రాయేలీ జనాంగాన్ని దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తులో నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? వాగ్దాన దేశంలో తీసుకొస్తున్న క్రమంలో వీరు అరణ్య ప్రాంతంలోనికి అరణ్య మార్గంలోకి రావాల్సి వచ్చింది. ఇప్పుడు అరణ్య మార్గంలోనికి వచ్చిన తర్వాత వీరు ఐగుప్తుని దాటారా? ఐగుప్తు అనేది దేనికి సాదృశ్యంగా ఉంది? లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోక మర్యాదను అనుసరింపక వీళ్ళు ఏం చేశారంటే అనుసరింపకుండా ఏం చేశారు? అరణ్య మార్గంలోనికి వచ్చారు. వీరి మనసులు ఇంకా రూపాంతరం చెందల, వాగ్దాన దేశంలోనికి ఇంకా ప్రవేశించలా. అరణ్య మార్గంలో దేవుని సన్నిధి వీరితో ఉందా? దేవుని సన్నిధి ఉందా? వీరితో ఉన్నాడు. దేవుని వాక్యం వీరితో ఉందా? ఉంది. దేవుడు రాత్రి పగలు వీరికి తోడుగా ఉన్నాడా? ఉన్నాడు. కానీ వీరి ఆలోచనలు ఎక్కడున్నాయంటే ఐగుప్తులో ఉన్న ఆలోచనలు, వీరి ఆలోచనలు ఏమాయంటే ఐగుప్తు ఆలోచనలతో నింపబడ్డాయి. వీరు వాగ్దాన దేశంలోనికి వెళ్ళటానికి అడుగులు వేస్తున్నారు, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. ఈ అరణ్య మార్గంలో అరణ్య అనుభవంలోనికి వెళ్తున్నప్పుడు వీరి మనసులో ఇంకా రూపాంతరం చెందలే, మారు మనసు పొందల. అంటే ఇంకా దేవునికి ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద వీరు గ్రహించలేదు. ఆ చిత్తాన్ని గ్రహించాలంటే ఏం చేయాలి? మనం మనస్సు మారాలి, మనసును మార్చుకోవాలి. సో ఈ ఇజ్రాయేలీయులు ఏం చేశారంటే వీరు మనసును మార్చుకోక మాకు ఐగుప్తులో తినటానికి అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని చెప్పి వీళ్ళు సనిగి గొనిగి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. సో మనము కూడా ఏం చేస్తున్నామంటే తిరిగి జన్మించాము, మన వాగ్దాన దేశమైన దేవుని పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళే ప్రయాణంలో ఉన్నాం అందరం. ఆ ప్రయాణంలో దేవుడు ఏమన్నాడంటే ఈ లోక మర్యాదను మీరు అనుసరించక దేవుడి సంపూర్ణమును ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తం మీద తెలుసుకోవాలంటే, పరీక్షించి దాన్ని తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే మనస్సు అనేది మారాలి. ఈ శరీరం ఏమో దేవుని ఆత్మకు ఆలయమే ఉంది, ఇప్పుడు మీ మనస్సు అనేది మారాలి. ఈ మనస్సు మారినప్పుడే రక్షణ పొందారు, బాగానే ఉంది. మీ ఆత్మ తిరిగి జన్మించింది. ట్రైకాట్ అయిన మనము అంటే 3 భాగాలైన మనలో శరీరము దేవుని ఆత్మకు ఆలయమే ఉంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మన మనసు ఏమవ్వాలంట?
రూపాంతరం చెంది తిరిగి మారు మనసు పొందాలి. మరి మనలో ఉన్న దేవుని ఆత్మ ఏమైంది? ద డే వెన్ యూ యాక్సెప్టెడ్ ద లార్డ్, యేసు ప్రభు వారిని ఎప్పుడైతే మీరు నా ప్రభువు, నా జీవితాలకి రక్షకుడు అని ఎప్పుడైతే మీరు అంగీకరించారో ఆ దినమే మృతతుల్యమైన మీ ఆత్మ ఏమైందంటే మరలా అది సజీవంగా ఉంది. ఇప్పుడు దేవుని ఆత్మ మీలో పెట్టిన ఆత్మ సజీవమైంది. మీరు దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న మనస్సును చూసారా, ఇది మాత్రం ప్రతిరోజు అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. అది ఒక్కరోజుతో అయిపోదు. అందుకనే చూడండి, మీరు ఇన్ని సంవత్సరాలైనా కూడా కొన్నిసార్లు మనలో లోకపు ఆచారము, లోకపు తలంపులు, లోకపు జీవన విధానం, అటు రీతిగా మాట్లాడే తత్వం మనలో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఇది మోవాలంటే లోక మర్యాదను మనం అనుసరించకూడదు. టు లెర్న్ సంథింగ్ వీ హ్యావ్ టు అన్లెర్న్ సంథింగ్. మన మనసు మారాలంటే లోక మర్యాదను మనము అనుసరించకూడదు అని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఓకే, మనము కిందకి వెళ్దాం. మూడవ వచనం నుంచి, ఇక్కడ మూడవ వచనం నుంచి ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక్క నిమిషం నేను కొంచెం ఈ నూతన పరచబడటం అనే దాని గురించి కొంచెం మాట్లాడిన తర్వాత మనము ముందుకు వెళ్దాం. ఇక్కడ హౌ టు రెన్యూ అవర్ మైండ్స్ అండ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అంటే మన మనస్సును మార్చుకొని రూపాంతరం పొందడం అనేది ఎలా జరుగుతుందంటే, చూడండి, మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. 2 కొరింథీ 4:16. 2 కొరింథీ 4:16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు అంటే మీ శరీరము కృషించుచున్నను, అంతరంగంలో ఉన్న పురుషుడు దినదినము ఏమవుతున్నాడంట, లోపల ఉన్న పురుషుడు నూతనంగా అవుతున్నాడు. ఎలా అవుతాడు నూతనంగా చూద్దాం. అలాగే అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. మనమందరమును ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాము. అంటే కంటిన్యూస్గా జరుగుతుంది. మనము మహిమ నుండి అధిక మహిమకు ఆ అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు. మనము మహిమ నుండి అధిక మహిమకు పొందుచు ప్రభువుకు ఆత్మచేత. ఇక్కడ ఎవరు చేస్తారు మనల్ని రూపాంతరం? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనల్ని ఆ పోలికగానే మనల్ని ఏం చేస్తున్నాడంటే మారుస్తున్నాడు. మొట్టమొదటిగా మనము మన జీవితంలో దేవుని పోలికలోనికి మనం మార్చబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, గాడ్ ట్రాన్స్ఫార్మ్స్ అవర్ మైండ్స్ అండ్ మేక్స్ అస్ స్పిరిచువల్లీ మైండెడ్ బై యూజింగ్ హిజ్ వర్డ్. దేవుడు ఏం చేస్తాడంటే మన మనస్సులను రూపాంతరం చెందించడానికి, తన ఆత్మ చేత మన మనస్సులని రూపాంతరం చెందేలా చేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే, మనము ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉండేవారిలాగా కలిగి ఉండడానికి దేవుడు వాడే మొట్టమొదటి సాధనం ఏంటి అంటే దేవుని వాక్యమే, ఇంకేదీ లేదు, దేవుని వాక్యమే. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనంలో చూడండి, అక్కడ కూడా ఏమంటున్నాడు ఒకసారి. ఎఫెసీ 4:23. 4:23. నూతన పరచబడిన వారై నీతియు సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారవై. చిత్తవృత్తి అంటే మీ మనస్సు, మన మనసులోనే చిత్తము, భావోద్రేకాలు ఇవన్నీ ఉంటాయి. మన చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికలో సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలని చెప్తున్నాడు. సో దేవుడు మన మనసులో మార్చబడటానికి దేవుడు మనకు అనుగ్రహించిన మొట్టమొదటి ఏకైక సాధనం ఏంటంటే దేవుని వాక్యం. చూడండి, గడిచిన వారం ఒక హౌస్ విజిటింగ్కి వెళ్తే అక్కడ ఆ సహోదరి ఏమని చెప్పిందంటే, మొన్న వారం వేసిన ప్రశ్నే ఆ సహోదరితో కూడా వేసాను, నేను చెప్తున్న వాక్యాలు మీకు ఏమైనా అర్థమవుతున్నాయంటే ఆ సహోదరి ఏమందంటే, అన్న మీరు చెప్తున్న వాక్యాలు మాకు అర్థమవుతున్నాయి, మేము కొన్ని ఏరియాస్లో మా మనసులు మేము మార్చుకున్నాము అని చెప్పి. అంటే వాక్యం ఏం చేసిద్ది? మనసులని మార్చుతుంది, మన ఆలోచన సరళిని మార్చిద్ది. అప్పుడు మనసు మారినప్పుడు
మనం ఏం చెబుతామంటే రూపాంతరం చెందుతూ ఉంటాం. రూపము అంతరించుతూ ఉంటుంది. అంటే ప్రాచీన స్వభావ పురుషుడు అంతరించిపోయి నవీన స్వభావమును ధరించి ఆత్మ క్రీస్తు పోలికలోకి మనల్ని అందరినీ ఏం చేస్తూ ఉంటుంది, మారుస్తూ ఉంటాడు. సో ఇప్పుడు సజీవంగా ఉత్తమమును అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలని దేవునికి అర్పణ చేస్తూ దేవుని సన్నిధిలో ఉంటూ మీ మనసును మార్చాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని అంటే రోజు ఈ బైబిల్ని మనం చదువుతూ ఉండాలి. బైబిల్ చదివినప్పుడే వాక్యానికి మించిన శక్తి మరి ఏదీ లేదు. దేవుడు ఏం చేశాడంటే వాక్యం మన జీవితంలో ఎప్పుడైతే ప్రథమ స్థానాన్ని దానికి ఇచ్చి ఆ పోలికగా క్రీస్తు పోలికలోకి మనం మనచబడటానికి ఎప్పుడైతే మనము తీర్మానం చేసుకుంటామో లోక మర్యాదను అనుసరింపక దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు మన మనసు ఏమవుతూ ఉంటుంది, రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఓకే, చూద్దాం. రెండోది, ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే దీన్ని కేవలం చదవటం కాదు. అందుకని ప్రతి వారం మీకు మెమరీ వర్సులు ఇస్తున్నాను. ఎందుకంటే మీరు దాన్ని ధ్యానం చేసి దాన్ని మెడిటేట్ చేసి దాన్ని మెమరైజ్ చేసి మేక్ ష్యూర్ ఆఫ్ ఇట్ ఈజ్ ఇన్నర్ లైఫ్ ఆఫ్ యువర్ లైఫ్. అది మన జీవితంలో అది ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని తీసుకునేదిలాగా వాక్యానికి అటువంటి స్థానాన్ని ఇవ్వాలి. పిల్లరా, వాక్యము కేవలం ఆదివారం ఒక బైబిల్ని తీసుకొచ్చి మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు దాన్ని షెల్ఫ్లో పెట్టేస్తే మన మనసులు మారం, మనం రూపాంతరం చెందం. అప్పుడు ఎలా ఉంటాం? దేశానికి వెళ్తున్నామనే ప్రయాణంలో ఉన్నామే కానీ మన మనసులు ఎక్కడ ఉంటాయి? ఇజ్రాయిలీలాగా ఐగుప్తులో లోకానుసారమైనగా లోక మర్యాద అనుసరించిన రీతిగా ఉంటాయి. ఇప్పుడు నా మనసు మారాలంటే, రూపాంతరం చెందాలంటే మీరు దేవుని వాక్యానికి పరిశుద్ధాత్మ మూలముగా ఆయనకి సహాయం చేస్తే మీ మనసులో మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లవేళలా తన వాక్యాన్ని, దేవుడిచ్చిన వాక్యాన్ని మీ మనసులను మార్చడానికి ఒక సాధనంగా వాడుకుంటూ ఉంటాడు. సో మీరు వాక్యాన్ని వినకుండా, చదవకుండా, దీన్ని ధ్యానించకుండా ఉన్నట్లయితే, మెమరైజ్ చేయకుండా ఉన్నట్లయితే మీ మనసు మారదు. శరీరం ఏమో దేవుని ఆలయంగా ఉంటుంది, రక్షణ పొందారు, దేవుని వాగ్దాన దేశానికి వెళ్తామన్నట్టుగా మనం ప్రయాణం చేస్తూ ఉంటున్నాం. కానీ ఇజ్రాయేలీల వలె మన ఆలోచనలన్నీ లహలోక సంబంధమైనవిగా ఉంటాయి, ఐగుప్తుకి సంబంధించినవిగా ఉంటాయి. అప్పుడు దేవుడి ఉగ్రత వారి మీద వచ్చి దేవుడు వారిని సంహరించినట్టుగా మనం వాగ్దాన దేశంలో ప్రవేశించే ఆ అర్హతను కోల్పోయే వారంగా ఉంటాం. ప్రియులారా, అది మన చేతులారా మనం చేసుకున్నదే అవుతుంది. మన చేతుల్లో దేవుడు వాక్యాన్ని పెట్టాడు. వాక్యాన్ని ధ్యానించకుండా, చదవకుండా వేరే వాటిని మనం సోషల్ మీడియా మీద కనుక ఎక్కువ సమయాన్ని వెచ్చించినట్లయితే దానికి కూడా మనల్ని అందరినీ దేవుడు లెక్క అడుగుతాడనేది పరుగుపేట మీకు మనం చేస్తున్నాను. పిల్లారా, మనం తీర్మానం చేసుకోవాలి. చూడండి, మీకు ఒకవేళ సజీవ యాగముగా మన శరీరాన్ని అర్పించడం అంటే ప్రార్థనలో ఉండడానికి మీరు కొంత సమయాన్ని తీసుకుంటున్నారు. కానీ అదే సమయంలో నిద్ర వస్తుంది అనుకుందాం. అదే సమయంలో నిద్ర వస్తుంది. ఇప్పుడు సజీవ యాగంగా అర్పించాలి నేను. ఇప్పుడు యాగం చేయాలా వద్దా అనేది నిర్ణయం ఎవరిది? నా శరీరందే, నా ఆలోచన. ఇప్పుడు మన మనసు ఏమంటుందంటే ఇంకోసేపు నిద్రపో అంటుంది. కానీ మనలో ఉన్న దేవుని ఆత్మ ఏంటంటే లేదు, నీ శరీరాన్ని సజీవ యాగంగా అర్పించాలి. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే లేచి నిలబడి నీ కళ్ళు కడుక్కొని, లేని అవసరమైతే మొహం కడుక్కొని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండడానికి నువ్వు మోకరించు అని చెప్పి దేవుని ఆత్మలను ప్రేరేపిస్తూ ఉంటుంది. అక్కడ సజీవ యాగంగా అర్పించాలి వద్దనేది మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి డిసైడ్ అయిపోద్ది. సో అందుకనే మన మనస్సు మారాలి. మనం సజీవ యాగంగా అర్పించాలంటే మనసు చెప్పేదే ఏం చేసిద్ది? శరీరం చేస్తూ ఉంటుంది. సో మన మైండ్ చెప్తూ ఉంటుంది, అదిగో పలానా తీసుకో అన్నప్పుడు ఏం చేసింది? చెయ్యల్లి దాన్ని పట్టుకుంటుంది. సో నువ్వు మోకరించి ప్రార్థన చెయ్యని మన ఆలోచన, మన ఆత్మ చెప్తున్నప్పుడు మన శరీరం లోబడాల్సిందే. సో శరీరం మనసుకు లోబడాలంటే ముందుగా మన మనసు ఏం చేయాలంటే దేవుని వాక్యానికి నియంత్రించబడి, లోబడి, ఆ దేవుని వాక్యానికి నియంత్రించబడినప్పుడు, రూపాంతరం చెందబడినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మన శరీరము దేవుని ఆత్మ మాటను, మనసు దేవుని వాక్యపు మాటను లోబడుతుందని మనం గ్రహించాలి పిల్లరా. ఓకే, నెక్స్ట్ మనం వెళ్దాం, 3వ వచనంలోకి వెళ్దాం. 3వ వచనాలకు వెళ్ళటానికి మునుపు ఇంకొక మాట చెప్పడం నేను మర్చాను. మొదటిది దేవుని వాక్యాన్ని ధ్యానించటం, మెమరైజ్ చేయటం అయితే, రెండోది ఏంటంటే దేవుని చిత్తాన్ని చేయటానికి రెండోది మనకందరికీ తెలుసు, ప్రార్థన. యేసుప్రభు వారు ఏం చేశారు? ఏమైనా ప్రార్థన చేశారు? మత్తయి సువార్త 26:39 వచనంలో, నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే నెరవేరును గాక. మనమందరము మన చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే నెరవేరాలంటే అది ప్రార్థనలోనే వెళ్ళి మనం చెప్పగలం. అవునా?
ప్రార్థనలో వెళ్ళి, ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే, నీ ఆలోచనలే, నీ ఉద్దేశములే నా పక్షమున, నా కుటుంబ పక్షమున, మా సంఘ పక్షమున, ఈ పట్టణ పక్షమున నెరవేర్చాలని ప్రార్థనలో మాత్రమే మనం చెప్పగలం. అందుకనే మొట్టమొదటిగా మీ జీవితంలో ప్రార్థనకి, వాక్యానికి, ఇవి రెండింటికి ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చి చూడండి. ఖచ్చితంగా మీ మనసును మార్చేలాగిన మీరు మీ వంతు ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన తన వంతు సహాయాన్ని మీరు అందించినప్పుడు మీ మనసుల్ని రూపాంతరం చెందిస్తారు పిల్లలు. ఆమేన్. మనం ముందుకు వెళ్దాం. 3వ వచనం. ఇక్కడ 3వ వచనం నుంచి ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఇందాక మీకు చెప్పాను, సంఘముగా తనకు తానుకు ఉన్న మన విషయంలో మనం ఎట్లా ఉండాలని చెప్తున్నాడు. తన్ను తాను ఎంచుకొన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానికి చెప్పుచున్నాను. సో ఇక్కడ ఏమంటున్నాడంటే 3వ వచనంలో, ఈ సంఘంలో ఏం జరుగుతుందంటే, వీళ్ళు దేవుని కృప వలన రకరకాల కృపావరాలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ కృపావరం అంటే ఒకటి గుర్తుకొచ్చింది ఏంటంటే, దేవుడు మనం ఎవరైతే ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరిలో దేవుడు మనకందరికీ రకరకాల తలాంతులు ఇచ్చాడు. దేవుడు గ్రహించండి, తలాంతులు వేరు, వరాలు వేరు, ఫలాలు వేరు. మీకందరికీ ఏదో ఒక తలాంతు ఉంది. రవణ్యకు ఒక తలాంతు, రేమకు ఒక తలాంతు, సునీల్కి ఒక తలాంతు, నాకు ఒక తలాంతు. ఇక్కడ కూడా వచ్చిన రకరకాల తలాంతులు ఇచ్చాడు దేవుడు. కృపావరాలు మాత్రం దేనికి ఇచ్చాడంటే దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘములో ఉన్న విశ్వాసులకి ఒకరినొకరు మనం పరిచయం చేసుకోవడానికి కృపావరాలను ఇచ్చాడు దేవుడు. అలాగే ఫలాలను దేనికి ఇచ్చాడంటే, మనము దేవుని వాక్యానుసారంగా మన మనసులో మారి రూపాంతరం చెంది అటు రీతిగా లోకానుసారంగా మనం జీవించకుండా మనం జీవిస్తున్నప్పుడు మనలో నుంచి వచ్చే ఫలాలను ఏం చేస్తారంటే, అన్యులు వాటిని చూసి ఆ అన్యులు ఆ ఫలాలను తిని దేవుని రాజ్యంలోనికి రావటానికి దేవుడు ఈ ఫలాలని అనుగ్రహించాడు. సో కృపావరాల ద్వారా అద్భుతాలు జరిగి స్వస్థతలు జరిగినప్పుడు అన్యజనాంగం ఆకర్షించబడతారు. అలాగే ఆత్మ ఫలము ద్వారా సంఘములో ఉన్న విశ్వాసులు, అలాగే అన్యులు కూడా మన ప్రవర్తన చూసి దేవుని రాజ్యంలోనికి రావడానికి దేవుడు ఏం చేస్తాడంటే తన తనదైన శీల్లో మనల్ని వాడుకుంటాడు. సో కృపావరాలు వేరు, ఫలాలు వేరు, తలాంతులు వేరు. సో తలాంతులు అందరికీ ఉంటాయి, కృపావరాలు మాత్రం కొందరికే ఉంటాయి. చూద్దాం తర్వాత. అలాగే ఫలాలు మాత్రం మనము వాక్యానికి లోబడే కొలది మనలో నుంచి బయటికి వస్తూ ఉంటాయి. ఫలాలు ఫలించాల్సింది మీరు, వరాలు ఇచ్చేది ఆయన, తలాంతులు కూడా ఇచ్చేది ఆయనే. సో ఈ 3 గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాను. సో ఇక్కడ ఏమైందంటే, ఈ సంఘంలో కొన్ని కృపావరాలు కలిగిన విశ్వాసులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు తాము హెచ్చించేసుకుంటున్నారు. నాకు దేవుడు భాషల వరం ఇచ్చేశాడు, లేదంటే ప్రవచన వరం ఇచ్చేశాడు, స్వస్థత వరం ఇచ్చేశారని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే గర్విస్తున్నారు. అందుకని ఏమంటున్నాడంటే, తన్ను తాను ఎంచుకొన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థబుద్ధి గలవాడటకై తగిన రీతిగా తను ఏం చేయాలంట, ఎంచుకోవాలి. దేవుడు ఎవరికి ఇష్టమైతే ఆయన ఇష్టానుసారంగా ఏం చేస్తాడు, ఒక్కొక్కడికి ఒక్కొక్క వరం ఇస్తాడు. అలానే నువ్వు గొప్పవాడని కాదు అనేది మీరు గ్రహించండి అని చెప్పి ఈ విషయంలో దేవుని వాక్యాన్ని బట్టి మనకు క్లియర్ చేస్తున్నాడు. సో ఏ ఒక్కరము గొప్పవారు కాదు, ఏ ఒక్కరు తక్కువ వారం కాదు, అందరము దేవుని సన్నిధిలో దేవుని దృష్టిలో అందరము సమానమే అని చెప్పి ఈ 3వ వచనాన్ని ముగిస్తున్నాడు. 4వ వచనం చూడండి ఏమంటున్నాడు. ఒక్క శరీరములో మనకు అనేకమైన అవయములు ఉన్నాయి. ఇక్కడ సంఘములో ఉన్న విశ్వాసుల గురించి చెప్తున్నాడు, అందరి గురించి చెప్తున్నాడు. ఒక్క శరీరములో మనకు అనేకమైన అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరం ఏం చేస్తున్నామంట, ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించటలోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించటలోను పలి కలిగి ఉందము. పంచిపెట్టివాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగించవలను అని చెప్పి మన శరీరము, ఈ శరీరాన్ని సంఘాన్ని దేంతో పోల్చాడు, శరీరంతో పోల్చాడు. ఇప్పుడు మీ శరీరం ఒకసారి చూసుకోండి, ఒకసారి ఎన్ని అవయవాలు ఉన్నాయి?
మన శరీరానికి కావాల్సిన అవయవాలు ఉన్నాయి, అంతే కదా. సో ఈ శరీరంలో ఉదాహరణకి ఈ వేలు, చిటికిన వేలుని తీసేసేద్దాం అనుకుందాం. తీసేస్తే ఎలా ఉంటుంది? అది చాలా అందవిహీనంగా ఉంటుంది, అంగవిహీనంగా ఉంటుంది, అందవిహీనంగా కూడా ఉంటుంది. ఆ వేలుతో ఏమైనా పని ఉంటుందా అంటే ఉంటుందా? అది చేయాల్సిన పని ఏదో ఉంది కాబట్టి దేవుడు దాన్ని అక్కడ పెట్టాడు. ఉదాహరణకి ఈ గోరే అనుకుందాం. ఈ గోరు లేకపోతే అంట మనకి ఈ పైన ఈ మొత్తం మన వేళ్ళకి పటుత్వం ఉండదంట. దేవుడు అందుకోసమే ఆ గోరులను పెట్టాడు. సో మన శరీరంలో ఉన్న ఏ చిన్న అవయవమైనా సరే, ఎంత చిన్న అవయవమైనా సరే, అది వెంట్రుకలతో సహా ఏదైనా సరే, దేవుడంట సమస్తము సమకూడి మన శరీరానికి క్షేమాభివృద్ధి కలగజేయడానికి, మనము శరీరాన్ని మనందరికీ ఒకరినొకరము ప్రత్యేకంగా సహకరించడానికి దేవుడు ఏం చేశాడంటే రెండు కళ్ళను పెట్టాడు, దేవుడు 2 చెవులను పెట్టాడు, ముక్కు ఒకటే పెట్టాడు కానీ 2 రంధ్రాలను పెట్టాడు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ 2 రంధ్రాలు సరిపోవట్లేదని దేవుడు ఏం చేశాడు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2 పొగగొట్టాలను పెట్టుకుంటున్నాడు పాడు చేయటానికి శరీరాన్ని. సో అందుకని మనం ఏంటంటే దేవుడికి మన శరీరానికి ఎన్ని కావాలో ఎన్ని పెట్టాడు. ఇప్పుడు సంఘములో ఉన్న మనం అందరం అంట శరీరమై ఉన్నాం. ఇప్పుడు ప్రియా లేకుండా సంఘములో అది అసంపూర్ణంగా ఉంటుంది. శరీరంలో ఎలాగైతే ఒక అవయవం ఉండదో అలాగే రవాణా లేకుండా, లేదంటే మోక్షిత లేకుండా, కానీ ఎవరైనా సరే మన ఇక్కడ కూర్చుని మనం అందరం ఎవరు లేకుండా శరీరం అనేది సంపూర్ణంగా ఉండదు. సో ఏ ఒక్క శరీరము అది నేను గొప్ప అని భావించడానికి లేదు. అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. అన్నీ ఏం చేస్తున్నాయి? ఈ చిటికెన ఏలికి కనుక దెబ్బ తగిలితే శరీరం అంతా బాధపడింది, మనసులో గాయమవుతుంది, ఆ నొప్పిని అది ఫీల్ అవుతుంది. సో మనమందరం కూడా ఏం చేయాలంటే శరీరంలో ఉన్న ప్రతి విశ్వాసులు, ఒక విశ్వాసి కనుక బాధ కలిగితే, ఒక విశ్వాసి కనుక నొప్పి కలిగితే, మనమందరం కూడా ఆ నొప్పిని భరించగలిగిన, దాన్ని అనుభవించగలిగిన స్థితిలోనికి సంఘము పరిపక్వతలకు రావాలి. అలాగే దేవుడు ఏం చేశాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వరాన్ని ఇచ్చాడు. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే శరీరములో అలాగే అనేక అవయములు ఒకే రీతిగా అలాగుండవు, ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క వరాన్ని మీకు ఇచ్చాడు. కాబట్టి మీరు క్షేమాభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వీటిని వాడుకోండి ప్రభు అని చెప్పి, ప్రియులారని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు వారికి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఈ 9వ వచనం నుంచి మనం చూడబోతున్న ఈ వరాలను ఏం చేస్తున్నామంటే, ఏదైతే ఈ పనులు ఉన్నాయో ఇక్కడ వీటిని ఒక హెడ్డింగ్ పెట్టుకోండి మీరు. మార్క్స్ ఆఫ్ ఏ ట్రూ క్రిస్టియన్. నిజ క్రైస్తవుడికి ఉండవలసిన గుర్తులు అనేవి 9వ వచనం నుంచి 21వ వచనం వరకు రాశాడు. 9వ వచనం నుంచి 21వ వరకు మార్క్స్ ఆఫ్ ఏ ట్రూ క్రిస్టియన్. ట్రూ క్రిస్టియన్ అంటే ఎవరు? ఎవరి మనసైతే రూపాంతరం చెందుతూ తమ శరీరాలని సజీవ యాగముగా దేవునికి అర్పించుకున్న వారు ఏం చేస్తారంటే, ఇదిగో గడిచిన 11 అధ్యాయాల్లో దేవుడు కృపను బట్టి మనం అలా రక్షణ పొందేమో రాశాడు. ఇప్పుడు ఈ 12వ అధ్యాయంలో తిరిగి రక్షణ పొందిన తర్వాత మీ మనసులో మారి రూపాంతరం చెంది మీ శరీరాలు పరిశుద్ధాత్మక ఆలయమైంది, సజీవ యాగంగా మీరు బలులు అర్పిస్తున్న మీరు మీ మనసు మారి రూపాంతరం చెందిన వారైతే, ఈ లోక మర్యాదను అనుసరించని వారైతే, ఒక నిజమైన క్రైస్తవుడిగా గుర్తులు కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారో చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ వీటిల్లో మనకి కొన్ని డూస్ అండ్ డోంట్స్ కనబడతాయి. అంటే కొన్ని చేయాల్సినవి, కొన్ని చేయకూడనివి ఉంటాయి. అందుకని ఇందాక మీకు చెప్పాము, కొన్ని చేయాలంటే కొన్ని ఏం చేయకూడదు, కొన్ని వదులుకోవాలి. కొన్ని వదులుకున్నప్పుడే కొన్ని చేయగలుగుతాం. సో అవేంటో మనం చూద్దాం. ఇది అందరం చేద్దాం. అందరం మీ బైబిల్ తీసి అందరం చదువుదాం. కీర్తనలుగా ఎలాగైతే ఉత్తర ప్రత్యుత్తరంగా చదివామో అందరము అన్ని వచనాలను చదువుదాం. ఇక్కడ నుంచి 9 నుంచి 21 వరకు ఉన్న వచనాలని. ఎందుకంటే మీకు తెలియాలి, మనం క్రైస్తవులుగా తిరిగి జన్మించినప్పుడు, మనము మనసు మారి రూపాంతరం చెందిన క్రైస్తవులుగా ఉన్నట్లయితే మనం ఏమి చేయకూడదో, లోక మర్యాదను అనుసరింపకుండా ఉండనట్లయితే మనం ఏం చేయకూడదు, ఏం చేయాలో రాస్తున్నాడు. చూడండి, మొట్టమొదటిది మీ ప్రేమ, నేను చదువుతాను, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. మీరు గనక రక్షణ పొంది మీ మనసులో మారి రూపాంతరం చెందుతూ మీరు పరిశుద్ధాత్మ ఆలయంకు, మీ శరీరాలకి ఆలయం అయితే, మీరు లోక మర్యాదను అనుసరించకుండా ఉండనట్లయితే మీరు ఏం చేయాలంట? మొట్టమొదటిగా మీ ప్రేమ ఎలా ఉండాలంట? నిష్కపటమైనదై ఉండాలి. రెండోది, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని
ఉండాలి. ఇంకా నేను నెంబర్లు చెప్పిన కిందకి వెళ్ళిపోదాం. సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకరినొకడు ఏం చేయాలంట? ఏం చేయాలి? గొప్పగా ఎంచుకోవాలి. సో 11వ వచనం, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి. ఒకనితో ఒకనుడు మనసు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవనికి చెయ్యవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదవు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. నేను అనుకుంటాను, యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం ఎలాగైతే చెప్పారో అటువంటి ప్రసంగాన్ని పౌలు భక్తుడు ఈ 9 నుంచి 21 వరకు ఉన్న వచనాల్లో బైబిల్ మొత్తాన్ని సంక్షిప్తంగా ఈ వచనాల్లో రాశాడు. నేను అంటాను, నేను అవసరమైతే మీకు నెక్స్ట్ వీక్ ఈ 9 నుంచి 21 వరకు ఉన్న వచనాలని ఒక ప్రింట్అవుట్ ఇస్తా. మీరు ప్రతిరోజు లేచి తప్పకుండా చూసే స్థలం ఒకటి ఉంటుంది. ఆ స్థలంలో పెట్టుకోండి దీన్ని. ఏంటి ఆ స్థలం? అద్దం. ఆ అద్దం దగ్గర పెట్టండి. ఆ అద్దం దగ్గర పెట్టి నేను వీటిలో ఎక్కడైనా చెక్ లిస్ట్ అనమాట, డూస్ అండ్ డోంట్స్. వీటిలో నేను ఏదైనా చేయట్లేదా, చేయాల్సింది చేయట్లేదేమో, చేయకూడదు చేస్తున్నానేమో అని మనం ఏం చేద్దామంటే ఒక చెక్ లిస్ట్ పెట్టుకుందాం. ఇందులో ప్రార్థన కూడా వచ్చిందండి, అదా ఉంది కదా, ప్రార్థన కూడా ఉంది. సో ఇవన్నీ పెట్టుకొని మనం ఏం చేద్దామంటే మనసు మారి రూపాంతరం చెందేలాగా మనం ఏం చేద్దామంటే అనుదిన దైనందిన జీవితంలో అందుట్లో శత్రువుల గురించి రాశాడు. ఏం రాశాడు? ఇందాక మనము 140వ కీర్తన 10వ వచనంలో అక్కడ ఏం రాశాడంటే, ఒక్కసారి చూద్దామా. శత్రువుల విషయంలో ఎలా చేయాలో పాత నిబంధన ఉద్దేశం ప్రకారం అలా ప్రార్థించాడు కానీ కీర్తనాకారుడు, కొత్త నిబంధనలో శత్రువుల విషయం మనం ఏం చేయమని రాశాడు ఇక్కడ పౌలు భక్తుడు? అదే నిప్పులు వేయాలంటే ఏం చేయాలంట? ముందు భోజనం పెట్టమన్నాడు, దాహం ఇమ్మన్నాడు, నీళ్ళు ఇమ్మన్నాడు. ఇలా చేస్తే ఏమవుతుందంట? నిప్పులు కుప్పగా పోస్తాం. నిప్పులు నిజంగా మనం పోయాల్సిన పని లేదు, కానీ శత్రువు, మన బద్ధ శత్రువు ఉన్నాడు అనుకోండి, అతను పిలిచి ఇంటికి పిలిచి ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇంటికి పిలిచి ఒక మంచి స్థలంలో కూర్చోబెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చి మంచి నీళ్ళు ఇచ్చినప్పుడంట వాడి మీద మనం ఏం చేసినట్టంట? నిప్పులు కుప్పగా పోసినట్టు. ఇందాక కీర్తన 140:10లో మనం చూసింది అది లోక మర్యాద అనుసారం. లోక మర్యాద అనుసారంగా ఏముంది రాశాడు నన్ను అక్కడది? ప్రార్థన చేస్తున్నాడు, కనకనలాడే నిప్పులు వారి మీద వెయ్యబడునుగా. కానీ ఆ కీర్తనగాడు అంత వేదనలో ప్రార్థన చేస్తున్నాడు శత్రువులను బట్టి. వారు తిరిగి చూడండి, శత్రువుల విషయమై కీర్తనకారుడు చేస్తున్న ప్రార్థన అది. కానీ కొత్త నిబంధనలో దేవుడు మన మనసు మారి రూపాంతరం చెందిన తర్వాత ఎట్లా చేయమంటున్నాడు? వారికి ఆతిథ్యం ఇవ్వమంటున్నాడు, అన్నం పెట్టమంటున్నాడు, నీళ్ళు ఇవ్వమంటున్నాడు. ఇట్లా చేయటం వల్ల నువ్వేం చేస్తావంటే కీడుని మేలు చేత మనము జయిస్తాం. మన శత్రువులని ప్రేమించినప్పుడు వాడు అయితే రక్షణలోకి వచ్చేస్తాడు, లేదంటే సిగ్గుతో వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మన ప్రేమను బట్టి, మనం మారు మనసు పొందిన మనస్తత్వాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి దేవుడు ఇటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి నిన్ను నన్ను పిలిచాడు. పిల్లరా, ఇదే సజీవ యాగముగా దేవునికి మన శరీరాలని, మన మనస్సులను అర్పించటం. ఇంకేదీ లేదు. గుండు కొట్టించుకోవడం, 40 దినాలు ఉపవాస ప్రార్థన చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, ఈ బలులు కాదు దేవుడు కోరేది. ఇది కాదు. సజీవ యాగముగా
శత్రువుని ప్రేమించడం అంటే అది మామూలు విషయం కాదు. మనం ఏదైనా కీడు తలపెడితేనే వాడిని ఆమె దూరంలో పెడతాం కదా. మన తలంపులని దూరం పెట్టేస్తాం. ముందు మన ఫోన్ కాల్లో నెంబర్ బ్లాక్ అయిపోయింది, వాట్సాప్ గ్రూపులోంచి బయటకు వచ్చేస్తాం, బ్లాక్ చేసేస్తాం. ఇంకా ఆ వ్యక్తి కనబడుతున్నాడు, ఆ దారిలో వస్తున్నాడని మనం వేరే దారి చూసుకుంటాం. కానీ దేవుని వాక్యం నూతన నిబంధనలో మారు మనసు పొంది తిరిగి జన్మించిన వ్యక్తులంగా ఈ 9 నుంచి 21 వరకు ఉన్న వచనాలని తూచా తప్పకుండా మనం పాటించాలి. మనకు దేవుడు లేడా అంటే ఉన్నాడు, వాక్యం లేదా ఉంది, మనం పరలోక ప్రయాణంలో ఉన్నాం. ఇవన్నీ చేయకుండా మనం పరలోకానికి వెళ్ళాలంటే అది దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం ఆలోచిస్తున్నట్టే. కాబట్టి ప్రియులారా, నేను మీకు ఒకటే చెప్తున్నాను, టు లెర్న్ సంథింగ్ వీ హ్యావ్ టు అన్లెర్న్ సంథింగ్. కొన్ని విషయాలు నేర్చుకోవాలంటే, మన మనసు మారాలంటే కొన్ని విషయాలు మనం వదిలేయాలి. లోక మర్యాదను అనుసరించవద్దు, లోకపు తీరును మనం ఆ పోకడలోకి మనం వెళ్ళొద్దు. ప్లీజ్, నేను మిమ్మల్ని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుతుంది ఏంటంటే, ఇంత భక్తి చేసి ఇజ్రాయేల్ జనాంగం వలె వారికి దేవుడు వారితో ఉన్నాడు, ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చాడు, వాగ్దాన దేశం వారికి ఉంది. మనకు కూడా దేవుడు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మనలో ఉన్నాడు. దేవుని వాక్యం మనకు తోడుగా ఉంది. ఇప్పుడు వాగ్దానం దేశం మనకు ముందుగా ఉంది. ఏంటది? పరలోకానికి నేను తీసుకెళ్తాననే వాగ్దానం, యేసు ప్రభువు వారు చేసిన వాగ్దానం ఉంది. అయినా మన మనసులు ఇంకా మారకుండా ఇహలోకానుసారంగా మన మనసులు జీవించి ఉన్నట్లయితే, ఇక అట్టి రీతిగానే ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే, నేను చెప్తున్నాను, చాలా బాధ చెప్తున్నాను, మన పరలోకాన్ని మిస్ అవుతాం. రక్షణ పొందినా కూడా ఉట్టినే నేను రక్షణ పొందేసినంత మాత్రం పరలోకాన్ని వెళ్ళిపోతానంటే అది అవ్వని పని. మనం జీవించకుండా, మనం అట్టి రీతిగా ప్రవర్తించకుండా, సజీవ యాగముగా మన దేహాలని, మన మనసులను అర్పించకుండా దేవునికి మనం పరలోకాన్ని చేరలేము ప్రియులారా. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక, మీ మనసులో రూపాంతరం చెందునుగాక. దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి అట్టి సహాయాన్ని మీరు అందించండి. ఖచ్చితంగా మన మనసులు మారి రూపాంతరం చెందుతాయి. దేవుని కృపలో మనము దేవుని రాజ్యంలో చేర్చబడతాం. ఆమేన్. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. మనం ప్రార్థన చేస్తాం.